చిన్నప్పుడు సినిమాకి తీసుకువెళ్తే అమ్మా నాన్న అక్కడ ప్రేమ దృశ్యం వచ్చినప్పుడు ఇలా దగ్గరకొచ్చి కావులించుకుంటున్నప్పుడు అంటే కళ్ళు మూసేవాళ్ళు. అప్పుడైతే ఇప్పటికి మళ్ళీ ముద్దులు గూడా డైరెక్ట్‌గా లిప్ టు లిప్‌లోనును లేపోతే బుగ్గ మీద పెట్టేది గూడా ఉండేది గాదు. మధ్యలో ఓ పువ్వు పెట్టేవాళ్ళు డైరెక్టర్లు అడ్డం. అంత జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు అట్లా గాదు. అసలు సెక్స్ ఎట్లా జేస్తారో కూడా దాదాపుగా ఓటీటీ ప్లాట్‌ఫారాల్లోనును, యూట్యూబుల్లోనూ కనబడిపోతున్న రోజులు. సినిమాలు కొన్ని అట్లాంటి వాటిటి కోసమే తయారవుతున్నటువంటి ప్రత్యేక దృశ్యాలు తయారైపోతున్నాయి. చేతుల్లో సెల్ ఫోన్ ఉండడంతో పిల్లలకి వీటిటి పట్లన చిన్నతనంలోనే అవగాహన కలుగుతుంది. దాని పర్యవసానం చిన్న పిల్లలు మరింత చిన్న పిల్లల మీద అకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్యన తరచూ వెలుగు చూస్తున్నాయి. అట్లాంటి ఉదంతమే ఇప్పుడు తాజాగా ఉంది. 5 ఏళ్ల చిన్నారి మీద లైంగిక దాడికి పాల్పడింది కూడా ఒక బాలుడే. ఫోక్సో కేసు పెట్టారు. నంద్యాల జిల్లా వెలుగోడు ఎస్ఐ సురేష్ ఈ విషయాలు చెప్పుకొచ్చారు. వెలుగోడికి చెందిన చిన్నారి శనివారం ఆడుకుంటుండగా పక్కాలకి చెందిన ఓ బాలుడు సమీపంలోని గడ్డివామ దగ్గరికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి మీద ఫోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు. ఇట్లాంటి సంఘటనల్లో ఎలాగా ఆలోచించాలో కూడా తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రవర్తన మీద కనుక దృష్టి సారించకుండా కేవలం డబ్బులు సంపాదించేస్తే తమ బిడ్డలు బాగుపడిపోతారు అనుకుంటే ప్రమాదం. దానికి సాక్ష్యం ఇది.